అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు ఆపేయనున్నట్టుగా ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చినట్టు ట్రంప్ పేర్కొన్నారు. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగ్గా ట్రంప్ అభివర్ణించారు. వైట్ హౌస్లో రిపోర్టర్స్తో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనటం వల్ల ప్యూటిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని అమెరికా భావిస్తోందన్నారు. మాస్కో నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తున్నందున సంతోషంగా లేనట్టుగా ట్రంప్ తెలిపారు. భారత్ ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగని ట్రంప్ పేర్కొన్నారు. చైనా సైతం రష్యా ఆయిల్ను కొనకుండా చేస్తానని, ఇక ఇదే మిగిలి ఉందని అన్నారు. మరి దీనిపై భారత్ ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే నిజంగానే ప్రధాని మోదీ ట్రంప్కు అలాంటి హామీ ఇచ్చారా అనే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం స్పందించనూ లేదు. అలానే భారత ప్రభుత్వం కూడా చమురు కొనుగోలు మీద ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి మోదీ ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యల మీద ఎలా స్పందిస్తుందో చూడాలి.